శ్రీకృష్ణ పరమాత్మనే నమః. గీత ఆత్మబంధువులకు శుభోదయం. శ్రీమద్భగవద్గీత బోధామృతం యథాతథ పరిష్కృత ప్రాచీన 745 శ్లోకములతో పొందుపరచబడిన సంపూర్ణ శ్రీమద్భగవద్గీత కర్మషట్కము 6వ అధ్యాయం ఆత్మసంయమ యోగము. శ్లోక సంఖ్య 8. శ్రీ భగవాన్ వాచ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్తైత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః సమలోష్టాశ్మకాంచనః. జ్ఞానవంతుడెప్పుడు శాస్త్రానురక్తుడై ఇంద్రియాల నిగ్రహింపగలిగి మట్టిరాయి కనకమందు నమనమందు సతము సకలమందు సమతగాంచు యోగనిష్ఠుడు జ్ఞాన విజ్ఞానములచే సంతృప్తుడై ఆత్మగానే ఉంటాడు. నిర్వికారుడైన వాడు జితేంద్రియుడు మట్టిని, రాయిని, బంగారాన్ని సమదృష్టితో చూడగలడు. అలాంటి వాడిని యోగయుక్తుడిగా పేర్కొందరు. భగవద్గీత జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, అధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. పండిత పామర స్థితప్రజ్ఞులను గురించి చెబుతుంది. గీత నేర్చుకో, రాత మార్చుకో. లోకా సమస్త సుఖినో భవంతు. కలం గలం గీతారత్న సహజ కవి యాగ బాలరాజ్ యాదవ. జై శ్రీకృష్ణ.